ఓరే నాయనో, ఫాస్ట్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా రా? నీకు దండం పెడతాను రా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా. నా వల్ల కాదురా. అరే లోపల గడేసి ఉందే. హలో, ఎవరండి లోపల? ఎవరు ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి. డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారు. పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలియదు. మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతావురా. మధ్యన పట్టుకుని కైమతి హ్యాకర్. ఒరే, నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం, ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలియదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు. అందుకని ఇట్లా ఏమండి, లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? సార్ లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంత ముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి సార్. రండి. ఇదిగోండి. అరే రే, చిన్న కుర్రోడేనే, పాపం జబ్బేంటో. ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధ? సార్స్ వ్యాధి విన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. ఓహో. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే, నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను, మీరు వెళ్ళండి. వచ్చేయండి. ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కండి ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి శవాలు రండి డ్రైవర్ గారు. వస్తున్నా. ఏమండి, అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి, మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు, ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూప్. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే, తాగుదాం. దిగండి. రండి, మీరు కూడా వచ్చేయండి. రేయ్, నువ్వు కూడా వచ్చేయ్, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా, వచ్చేయ్. టీ అదుకో, టీ అదుకోవా. మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి. అవునండి. అరే, ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? చెప్పిన పని ఏది చేయరా మీరు? వీటిలో ఆ శవాన్ని ఐసులో పెట్టమన్నారా? సరే, అమలాపురం వెళ్ళకనే పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారంటండి? ఏమండి హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా.
వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫార్సు. ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ రండి. పద. రండి శ్రీని గారు రండి, చూడండి. ఇంకో ఏంటి వీడు ఆ శవంలాగా పోజు? అదే వండరు. ఆ. హలో, ఏంటి రిలాక్సింగా? వీడికి ఫార్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పగించి నిద్రపోతాయారా? నిన్నే ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు. సార్ ఆ. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరికి చెప్పాలి? అన్ని నేను చెప్తాగా రా. సరే సార్.